వెళ్ళిపో, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మా చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక, రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. మొదలు పెడదామా? మామూలుగా తుడవట్లా, అలా గట్టిగా తుడుస్తా ఉంటే నా చెయ్యి అంతా వాసిపోయి ఎర్రగా వచ్చిందండి వయ్యారి. పోతే నాకు దేవుని స్వరం వినబడతా ఉంది. అవునా? నిజమా? ఏమనంటే నువ్వు చీపురు కార్నర్ కి పట్టుకున్నావు, నువ్వు కొంచెం కిందకి పట్టుకో. ఏడ దొరికింది సంతరా ఇదే? పని అయిపోయింది, చేతి ఎర్రగా కందిపోయిందంతా తగ్గిపోయింది. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. డాడీ గొర్రెలు వచ్చారు. ఇంకోసారి ఈ అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. ఏంటి ఇది? ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. నాకు 3 సంవత్సరాల నుంచి తలనొప్పి చాలా ఎక్కువ ఉండేది. ఎంత హాస్పిటల్ తిరిగినా తక్కువ కాలే. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చూడండి, ఇప్పుడు డాడీ ప్రేయర్ చేస్తున్నప్పుడు తలలో తాకినట్లు అయింది, నాకు మొత్తం క్లియర్ గా అయిపోయింది, తలనొప్పి ఫ్రీ అయిపోయింది. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మేము పరుస్తామండి. Hey, I've seen this one. This is a classic. మేము పరుస్తామండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఓపెన్ కావట్లేదు. అవట్లేదా? అవ్వట్లేదు. ప్రయత్నించి గట్టిగా చూడు ఒకసారి. కళ్ళు క్లోజ్ చమలబడదాం. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. నరాలు కట్ అయిపోయినాయి. ఇంకోసారి నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఎన్ని 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 దారుణాలు సార్. ఇవన్నీ చూస్తుంటే కొన్నాళ్ళకి యేసు ప్రభునే హిందూ మతంలోకి మార్చేస్తారేమో అనిపిస్తుంది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సారీ.
వచ్చిండే సైంటిస్ట్. ఏం చేస్తున్నావు ఎవరొస్తున్నా? లవ్ చేస్తున్నా, లవ్ చేస్తున్నా. ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చా? మసిరిగాలు, మంగరగాలు, పింకరిగాలు, మసిరిగాలు, మంగరగాలు, పింకరిగాలు, జాంచగండ్రు. మసిరిగాలు, మంగరగాలు, పింకరిగాలు, జాంచగండ్రు. మస్కోట్లు మైండ్ అన్న బిల్లింగ్ స్మార్ట్ శంకర్ కొత్త కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది. అమ్మ బాబాయ్, నేను ఒక ఏఎన్ఎం గా జాబ్ చేస్తున్నాను. నా శాలరీ 60,000 అనమాట. ఇప్పుడు ఏమంటున్నావు మరి? కానీ నా శాలరీ అంతా ఏంటంటే హాస్పిటల్కి మందులకి అయిపోతుంది. చేతపడడం వల్ల మా ఆయన గారు నా కూతురు కూడా చనిపోయారు. అయన్నొద్దు, పాయింట్కి రా. కానీ వాళ్ళు అలా చనిపోయారన్న విషయం నాకు తెలియలేదండి. గారు నా కూతురు కూడా చనిపోయారు. కానీ వాళ్ళు అలా చనిపోయారన్న విషయం నాకు తెలియలేదండి. చెప్తాడు వెళ్ళిపోతాడు, అర్థం లేకుండా. ఎప్పుడు చూసినా ఏదో సో చెప్తే ఎవడు వింటాడు? అప్పుడు లైవ్ లోనే నేను చాలా డేకురుకుంటూ వెళ్ళేదాన్ని అనమాట. చాలా డేకురుకుంటూ అంటే సరిగ్గా ఫుడ్ ఉండేది కాదు. అలాంటి బాధలు అనమాట. కిడ్నీ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, నర్వస్ ప్రాబ్లం, మెంటల్ డిజబిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఊపిరితిత్తులు 2 పాడైపోయాయి. తర్వాత ఏమో జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్. ఎలాంటిదంటే సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ అనమాట. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను కానండి 120 kgs బరువు అనమాట. ఇంతకు 3 ఇంతల లావుగా నేను ఉండేదాన్ని, నేను వాడే మెడిసిన్స్ వల్ల. ఆ రోజు నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? రోజు అర్ధరాత్రి ప్రార్థనలోని డాడీ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీ దగ్గర ఉన్న ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, మీ ఆయిల్ మీ ప్రార్థన చేతుల మీద తీసుకోండి. ఆ రోజు నైట్ డాడీ మాటకి లోబడి నేను అలా చేసినప్పుడు అండి, ఆ రోజు నైటే చిన్నప్పుడు నుంచి నేను 30 సంవత్సరాలుగా పరిగెత్తలేని దాన్ని ఇల్లంతా నేను పరిగెత్తడం. ఏది నోటుకొస్తే అది మాట్లాడక దేవునికి స్తోత్రం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వే కాదు ఏంట్రీ సయ్యా మా ఏసయ్యా ఏసయ్యా మా ఏసయ్యా అంతా నీవే ఏసయ్యా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఏమైందిరా? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి.